రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగే నా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే పరిచయం చేస్తారండి. వీరి పేరు స్వాతి, వీరి పేరు సూర్య. Both are singers. Good performance. I happened to watch her singing in one of the religious function. So I thought it would be apt for this occasion. So I invited her. So వారి కొల్లేరు వాళ్ళే మ్యూజిక్ సిస్టమ్ తెచ్చుకున్నారు. If you permit, we'll start with them. అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది, బార్ కౌంటర్ కూడా స్టార్ట్ అవుతుంది. This is a last call for couples. Singles last call is over. స్నేహమేరా జీవితం అనుకున్నా ఆజమేరా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడి పడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ గోళా
నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్. ఏమైంది భగవత కదిలిందా లేదా కథ ఈ సంవత్సరం కూడా గిఫ్ట్లు ఇవ్వడానికి అరేంజ్మెంట్ జరిగింది. వీక్ మీద ఇప్పుడు చెప్పట్లేదు రానందుకు. మేడం Congratulations. Next with Tira. Congratulations. Correct age and matter. అలాంటి పుస్తకాలు చదవడానికి. One suggestion from my wife. Sir, I think everyone will honor all the gift receivers. కీ రోల్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని చేస్తున్న మన పార్థసారథి గారి వారి యొక్క ఆశీస్సులతోటి ఇంత మంచిగా జరుగుతుంది ప్రోగ్రాము. సో ఇప్పుడు వారి సతీమణి గారు శోభారాణి గారు కొన్ని అనివార్య కారణాల వలన ఈ ప్రోగ్రాంకి రాలేకపోయారు. కానీ వారు ఇక్కడ ఉన్న యంగ్ లేడీస్ అందరికి కూడా మనందరికీ వారు తాంబూలం పంపించారు. ఆ తాంబూలాన్ని డాక్టర్ స్వాతి గారు వారి కూతురు, మన సార్ పార్థసారథి గారి శోభారాణి గారి వాళ్ళ కూతురు వారు ఇప్పుడు వచ్చి మనందరికీ దానిని బహుకరిస్తారని చెప్తున్నారు.
event, to be a part of it. And I see, although that we all have grown, and we have all different walks of life, but still I see the unity and the love, and it really brings tears to my eyes. తో గొంతు కురి బిగించి ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సోదులు చటముడుల అకటా దయలేని వారు మీ ఆడువారు वो खई के पान बनारस वाला ఏదో ఏదో ఉన్నది ఈ మసక వెలుతురు భూకి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఏదో ఏదో ఉన్నది ఈ మసక వెలుతురు భూకి పడవలో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వాతి అండ్ సూర్య ఆఫ్టర్ అప్రిసియేషన్ సూర్య చూస్తే మన పిల్లల ఏజ్ కంటే ఇంకా చిన్నవాళ్ళే, కానీ మన ఏజ్లో మనం విన్న పాటలు పాడారు. సో డబుల్ అప్రిసియేషన్, వెరీ మెలోడియస్. మీ పాటలు విని మేము ఎంత ఆనందించామో మా చేష్టలు చూసి మీరు కూడా అంతే ఆనందించారు. నిన్నెన్నో జన్మల బంధం మీ అందరిది, ఎన్నటికీ మాయని మమకారిది. బంధం మీ అందరిది, మీ అందరిది. ఉన్నది వెన్నెలలోన పొంగులు కడిగి నిన్నే చూసిన వేళ ఎందుకు చెలిమి నిన్నెన్నో జన్మల బంధం నీది నాది. हम नहीं छोड़ेंगे.
అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. యాక్చువల్గా అగ్రికల్చరల్ కాలేజ్ హిస్టరీలో 1977 బ్యాచ్ ఇస్ ఏ థ్రెషోల్డ్ బ్యాచ్ అంటారు. అంటే అంతగా బిఫోర్ 77 ఒక విధంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ రన్ అయ్యేది, 77 తర్వాత ఒక విధంగా అన్నట్టు. సో 77 నుంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోవడం కానీ లేకపోతే బాగా అవుతాయి. I thank Parthasarathi has taken a lot of pains. Actually, the moment first ఎక్కడ పెట్టాలి ఎక్కడ అనే దాంట్లో I took advice of my own subordinate officers in Lokayukta. So they suggested ఇదైతే బాగుంటుంది సార్ అని. So then I came along with my officers and seen బాగుంది అనిపించి చేశాము. సో వెన్ ఐ పోస్టెడ్ ఇన్ ది గ్రూప్ ఇక్కడ పెడతాం ఈ సంవత్సరం అన్నప్పుడు పార్సర్ ఇమీడియట్గా ఫోన్ చేశాడు. అరే నాకు చెప్పలేదు, యాజ్ సెక్రటరీ ఇన్ఛార్జ్ టూరిజం అండ్ కల్చర్ is organized and he knows everybody here. So immediately he also took initiative and particularly I am thankful to him for organizing in a grand way all these decorations కానివ్వండి, stage background కానివ్వండి, welcome boards కానివ్వండి, including he has taken he has shown his generosity in giving తాంబూలం కాకుండా ఆల్కహాల్ కూడా. సో ఇట్ ఈస్ ది పార్ట్స్ ఆర్ ది కాంట్రిబ్యూషన్ ఫర్ ది డ్రింక్స్. సో ఈ వాలంటీర్డ్. సో తిరుపతి యాజ్ యూజువల్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఈ నెవర్స్ singers also, singers has taken. So Parthasarathi is an asset to our batch always, because he held very important positions in the government. He knows everybody. So పెద్ద దిక్కు చిన్న దిక్కు. సో అండ్ ఆల్సో తిరుపతి ఐ షుడ్ మెన్షన్, ఏ గెట్ టుగెదర్కైనా కూడా ముందు ఉంటాడు. ఈ నెవర్ సేస్ నో. వీ షుడ్ అప్రిషియేట్ హిస్ హార్డ్ వర్క్. వాళ్ళ అన్నయ్య కూడా విజయ్ కుమార్ గారు ఈజ్ ఏ రోల్ మోడల్ ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ అస్, వెరీ సీనియర్ ఆఫీసర్ అండ్ రిటైర్డ్. అగ్రికల్చర్లో ఈ బ్రాట్ రెవల్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈజ్ నౌ హెడ్డింగ్ ఏపీ అగ్రికల్చర్ కమిషన్. వెరీ సీనియర్ ఆఫీసర్ ఫర్ ఆల్ అవర్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఈజ్ ఏ రోల్ మోడల్. హిస్ వైఫ్ ఈజ్ ఆల్సో వెరీ డైనమిక్ లేడీ. వెన్ ఐ వాజ్ జాయింట్ కలెక్టర్ అనంతపూర్, షీ కేమ్ అండ్ విత్ మీ. వాళ్ళకి కృషి విజ్ఞాన కేంద్రాలు, సో మెనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ దే హ్యావ్. ఎడ్యుకేషన్లో చాలా చాలా ముందున్న సంస్థలు అవి. Vijayabhaskar and father were classmates at St. Josephal College, Annipescent in Madanpalli actually. So they were together. They were also in the combating team actually. There is still a photograph at home in that dress there. And of course they were political rivals, but very good friends actually.